నారాయణ సారు 2014లో మినిస్టర్ అయినప్పుడు 2019 దాకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ప్రజలకి అందరికీ తెలుసు. ప్రతి పార్క్ కానీ, బారషే దర్గా కానీ, చర్చిల గురించి కానీ, దేవాలయాల గురించి కానీ, ఒక మతం గురించి లేకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంత అభివృద్ధి చేశారనమాట. చేసిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉన్నారంటే ప్రతి పార్క్ కూడా చూడండి, నెల్లూరు ఎన్టీఆర్ పార్క్ కానీ, అబ్దుల్ కలాం పార్క్ కానీ, మావుగా పార్క్ కానీ, ఇంకెన్నో ఒకటి కాదు. లాస్ట్కి బస్ సెక్టర్లు ఏసీ చేస్తే దాన్ని కొట్లుగా మార్చేశారు వాళ్ళు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చేసింది ఏం ఉండకూడదు, నారాయణ చేసింది ఏం ఉండకూడదు అని చెప్పి అనిల్ కుమార్ గారు గెలిచిందా 2 సార్లు గెలిచారు కదా. 2 సార్లు ఏం అభివృద్ధి చేశారు వచ్చి చెప్పండి అని చెప్పండి, ప్రజలు రమ్మని చెప్పండి. మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బయట తిరగలేదే. మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బయట తిరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు నలుగురిని వేసుకుని తిరగడం కాదు గొప్ప. నువ్వు ప్రజల్లో ఏం చేసావు చెప్పండి. ఒక పార్క్ రిపేర్ ఉందని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే అబ్దుల్ కలాం పార్క్ మేము కంప్లైంట్ చేసాం పోయి, సార్ ఇది ఉంది పిల్లకాయలు దూకొచ్చి గందరగోళం చేస్తున్నారు అని చెప్తే దానికి పట్టించుకోవాలి. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే అప్లికేషన్ కూడా ఇచ్చారు చేయండి అని చెప్పి, దాన్ని పట్టించుకోవాలా. ఏం చేయాలి? నారాయణ సార్ చేసింది. ఇప్పుడు నారాయణ సార్ కాలేజీలో ఉండే కాలేజీలో ఉంటే ఎంత చేస్తున్నారు, ప్రతి పేదవాళ్ళకి కూడా సబ్సిడీ ఇస్తున్నాడు. నారాయణ సార్ గారు పోయి అడిగితే పిల్లలకి సార్ ఇట్లా ఇబ్బంది ఉందంటే 25%, 50%, 40% లెస్ కూడా ఇస్తున్నారు. హాస్పిటల్లో పోతే నారాయణ ఆరోగ్యశ్రీ కాదు, నారాయణ ఆరోగ్యశ్రీ పెట్టి ఉన్నారు పేదల కోసం. ఎంత జరుగుతుంది? పిల్లలు గర్భిణీ అయిన డెలివరీ అయిన తర్వాత పిల్లలకి అంత సహకారాలు కల్పించి మళ్ళీ డబ్బులు ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. నారాయణ సార్ అంత డెవలప్ చేశారు నారాయణ సార్. లేదంటే రోడ్లు ఈ రోజు ప్రతి వార్డులో 43 కానీ 40 ఇప్పుడు ఉన్న ప్యాచలు వేసారు 43లో. అసలు దిక్కు లేపన్న దాకా అది రోడ్లు వేస్తే కూడా ఇప్పుడు 42లో రోడ్ వేస్తున్నారు చూడండి. 6 నెలలు కాల పగిలిపోయి బయటకు వచ్చేసింది. అంతా ఇది చేసి నారాయణ సార్ చేస్తే ఈ రోజు 43లో పాండుచేరిలో ఉన్నట్టు ఉండే రోడ్లు 42లో వచ్చి చూడండి. 42 కానీ 48 చూస్తే నేరుగా పెద్ద రోడ్లు 39 అడుగుల రోడ్లు వేశారు. అంతా డెవలప్ చేశారు నారాయణ సార్. ఊరికైనా రాలా ప్రజల్లో. మీరు కంపెనీలో 4 సంవత్సరాలు ఒకసారి ఎన్ని సంవత్సరాలు వస్తాయేమో మీకు అభివృద్ధి చేశారా లేదా చెప్పండి. మీరు ఏం చేశారు చెప్పండి, రండి ప్రజల్లో చెప్పండి ఏ అభివృద్ధి చేశారు చెప్పండి. మీరు ప్రజల్లో వచ్చి ఏ అభివృద్ధి చేశారు చెప్పండి. నారాయణ సార్ వచ్చినా కూడా నేను ఫలానా చేశానని చెప్పి ఇప్పుడు కూడా నారాయణ సార్ గారు కూడా నేను ఇబ్బందిలో ఉన్నానని చెప్పి ఒక రికమెండేషన్ అవసరం లేదు. నేను ఇబ్బందిలో ఉన్నానని చెప్పి నారాయణ సార్ గారు ఇప్పుడు కూడా సాయం చేస్తున్నారు. ఈ చెయ్యికి ఇచ్చినా కూడా ఈ చెయ్యికి తెలియకుండా సాయం చేస్తున్నారు నారాయణ. అది అందరికీ తెలుసు. కార్యకర్తలు బాధపడుతున్నారు కాదు, కార్యకర్తలకి ఒక లైఫ్ చూపియాలా, ఒక మంచి దారిలో తీసుకోవాలా అని చెప్పి నారాయణ సార్ ఉద్దేశం. కానీ ఆయన తిరగాల్సిన అవసరంలా, తిరగకపోయినా కూడా మినిస్టర్ అవుతాడు ఆయన. గవర్నమెంట్ వస్తుంది ఇంచుమించు 130 నుంచి 140 స్థానాల దాకా టీడీపీ జనసేన కలిసి గెలుస్తున్నాము. కంపల్సరీ దానికి వెనకాడే సమస్య లేదు. వీళ్ళు అందరూ తెలుసుకుని ఇప్పుడు తొందరలోనే ఈ జనవరి ఆఖరిలోనే అందరు చాలా మంది టీడీలో చేరేదానికి కూడా ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి జరగద్దు అని చెప్పి ఇంతకుముందు వాలంటీర్లు పెట్టుకొని 2000 రూపాయలు 50 ఇళ్ళకి చేసిన వాలంటీర్లను 5000 ఇచ్చి వాళ్ళ డేటాన్ని వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కాదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2000 రూపాయలు డిగ్రీ చదువుకుని ఇళ్లలో ఉంటే ప్రతి నెల 2000 ఇస్తున్నాం టీడీపీ హయాంలో. తర్వాత వచ్చి భీమా చనిపోయిన వెంటనే 5000 రూపాయలు ఎత్తుబడికి ఇస్తున్నాం. 1,95,000 అకౌంట్లు వేస్తున్నాం. ఛాలెంజ్ చెప్తా మేము ఇచ్చిన వాళ్ళకి కూడా. తర్వాత దుల్హన్ పథకం 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. 50,000 పెళ్ళైన వెంటనే పెళ్లి కొడుకు కూడా తెలియకుండా అమ్మాయికి ఖాతాలో వేసిన అది కూడా మేము ప్రూఫ్లో కూడా చూపిస్తాం. నెక్స్ట్ పండుగ ఇప్పుడు సంక్రాంతి చూసా ఎంత పేదవాళ్ళు తోఫా తీసుకుంటున్నారు. సంక్రాంతి తోఫా, క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అది తీసేశారు సార్. అవసరమా? పేదోళ్ళ పండుగ, పేదోళ్ళు ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాలా, అందరూ బాగుండాలని చెప్పి బాబు గారు పెడితే ఆయన పెట్టింది ఏముండదు అని చెప్పి ఆ సూచి అన్ని ఇల్లు కిటికీ ఇల్లు కడితే ఫారెన్ కంట్రీ లాగా నారాయణ సార్ అట్ట అలాంటి ఇల్లు కడితే దానికి వచ్చి రంగులు వేసుకొని వాళ్ళు చూపించుకోవడానికి అది పోయి చూడండి ఎట్టుంది. అది ఇళ్ళలాగుండా కొన్ని ఇచ్చి కొన్ని నాశనం చేశారు. బట్ కంపల్సరీ నారాయణ సారు 50,000 మెజార్టీలో నెల్లూరు టౌన్లో గెలుస్తాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ప్రజల్లో ఆయనకు సానుభూతి ఉంది. అస్సలాము అలైకుం. 2014లో నారాయణ సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటే ఆల్మోస్ట్ సీసీ రోడ్స్ వేసి వాటర్ లైన్స్ వేసి ఆ తర్వాత దర్గా అభివృద్ధి కానీ అన్నా క్యాంటీన్ కానీ ఏ సమస్య వచ్చినా అక్కడ పిఎన్ఎం స్కూల్ జెండా వీధిలో అది ఓన్లీ ఫస్ట్ అది కో ఎడ్యుకేషన్లో ఉండింది. లేడీస్ జెంట్స్ మొత్తం కలిసి చేస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా దాన్ని ఓన్లీ ఫర్ లేడీస్కి చేసి దాంట్లో మళ్ళీ జూనియర్ కాలేజ్ నారాయణ సార్ మినిస్టర్ ఉన్నారు, అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నారు. ఆ తర్వాత దర్గా అభివృద్ధి కానీ
మొత్తం ఒక నారాయణ సారు అజీజ్ భాయ్ వల్లే ఇది జరిగింది. ఆ తర్వాత 2019లో అనిల్ కుమార్ యాదవ్ మినిస్టర్ అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయిన తర్వాత ఏం చేశారు? ఒక్కసారైనా పట్టించుకున్నారా? ఏదైనా సరే మాటి మాటికి రెచ్చగొట్టి మాట్లాడడం తప్ప మిగతాది ఏం చేయలేరు. ఇప్పుడు రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి తోఫా కానీ, క్రిస్టియన్ తోఫా కానీ ఏదైనా ఇచ్చారా? ఇవ్వలేరు. ఈ దుల్హన్ పథకం మీద ₹1,00,000 ఇస్తాము అని చెప్పేసి, మీ అన్న ఉన్నాడమ్మా, మీ మావయ్య ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు, ₹1,00,000 ఇస్తాడమ్మా, నువ్వు రాసుకో అమ్మా అని చెప్పి ఇప్పటిదాకా కూడా దాని గురించి ఒక ఇన్ఫార్మేషన్ లేదు. ఒక 1 మంత్ బ్యాక్ మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే అది కూడా లేదు. ఇప్పుడు కూడా ఎవరికి లేదు. అది ఆల్మోస్ట్ మేము గమనిస్తూనే ఉన్నాం, ఎవరికి లేదు. అన్నా క్యాంటీన్, ఇప్పుడు చేపల మార్కెట్ కాడ ఒక అన్నా క్యాంటీన్ ఉంది, కూరగాయల మార్కెట్ కాడ అన్నా క్యాంటీన్ ఉంది. ఇప్పుడు చేపల మార్కెట్ కాడ మామూలుగా వాళ్ళు రైతులు బయట అక్కడి నుంచి వస్తారు, మత్స్యకారులు వచ్చి అక్కడ చేపలు అమ్మేసి మధ్యాహ్నం పొద్దున నాష్టా కానీ, మధ్యాహ్నం అన్నం కానీ మొత్తం తినేసి వెళ్తున్నారు. అది కూడా లేకుండా చేశారు.